శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కర్కాటక రాశి వారికి అక్టోబర్ 1, 2, 3, 4, 5 తేదీల్లో ఏం జరగబోతోందో తెలుసా? మీ జీవితం మారబోయే 5 రోజుల ముందు మాత్రమే ఈ వీడియో మీ కంట పడుతుంది, మీ చెవిన పడుతుంది, మీ ముందుకు వస్తుంది. అలా కనిపించిన క్షణాన ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియోని వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే మీ జీవితంలో మీకోసం వెతుక్కుంటూ రాబోతున్న అదృష్టాన్ని మీ చేతులారా మీరు పక్కకి నెట్టేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకోసం రాబోతున్న అదృష్టం ఏంటో చూడండి. అసలు 5 రోజుల్లో మీ లైఫ్ ఎంతలా మారబోతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడొక్కసారి ప్రయత్నించి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్య ఇచ్చినా కూడా ఛాలెంజింగ్గా తీసుకొని పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం పూజల ద్వారా, ఫోన్ ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడ మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కర్కాటక రాశి వారికి అక్టోబరు 1, 2, 3, 4, 5 తేదీల్లో జరిగేది ఇదే. కర్కాటక రాశి వారు చాలా అదృష్టవంతులండి. వీరికి అక్టోబర్ నెల మొదట్లో ఈ 5 తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలు వీరి కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ 5 రోజుల్లో ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రమాదాల నుండి కాపాడాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది మీ జీవితంలో మారబోతున్న కొన్ని సంఘటనలు కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి. ఒక్క 10 నిమిషాలు మీ సమయాన్ని నా కోసం మీరు ఇస్తే మీకోసం అద్భుతమైన సమాచారాన్ని మీకు నేను అందిస్తాను. ఇక అసలు విషయానికి వస్తే ఈ రాశిలో ఉండే వారిలో చాలా మంచి గుణాలు ఉన్నాయని చెప్పాలండి. 1 కాదు 2 కాదు, చాలా మంచి గుణాలు ఉంటాయి. వీరు చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎవరైనా చూడగానే ఇట్టే ఆకర్షించేస్తారు, అలా ఉంటారు. అయితే రూపం ఒక్కటే అందంగా ఉంటుందా? మనసు అంతకంటే అందంగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు, ముఖం మీద లాగి పెట్టినట్టు మాట్లాడతారు. నా అనుకున్న వాళ్ళ కోసం వారు ప్రాణమైనా కూడా ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో అవమానాలు పడతారు, ఎన్నో కోల్పోతారు, ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు. బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటారు, లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తుంటారు. ఒక అగ్నిగుండాన్ని లోపల దాచుకున్నా కూడా మొహం మీద మాత్రం చిరునవ్వు అన్నది చెరగదు, అలా ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా పేదరికంలోనే పెరిగారు. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంది. పేదరికం అంటే సమయానికి మళ్ళీ ఏది కావాలో అది అందుతూనే ఉంటుంది. భగవంతుడి సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే చాలా నిజాయితీగా ఉంటారు. ఎక్కడ మోసం చేయాలి అన్న ఆలోచన కూడా రాదు. అలాంటప్పుడు ఏదో ఒక సమయంలో ఒక బయటపడలేని సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వచ్చి బయటకు పడేస్తూ ఉంటాడు. అయితే కర్కాటక రాశి వారికి
అధిపతి చంద్రుడు. ఈ 5 రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తయిపోతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. రెడీగా ఉండండి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. కాలం మీకు అనుకూలంగా మారిపోతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అయితే కర్కాటక రాశి వారికి జాలి గుణం అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేసేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా సహాయం చెయ్యరు. ఇది వరకు వీరి దగ్గర సహాయం పొందిన వారే వారు. కానీ వీరికి అవసరం వచ్చేసరికి వాళ్ళు అసలు మొహం చాటేస్తారు. ఆ దాపుల్లో కూడా ఉండరు. అయినా వీరికి ఒక దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతూనే వస్తున్నాడు. ఈ 5 రోజులు ఆ దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలైతే వస్తాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అవాక్కైపోతారు కూడా. ఏంటి, సాక్షాత్తు దేవుడే మా చుట్టూ ఉన్నాడా, మాతో తిరుగుతున్నాడా, మమ్మల్ని నడిపిస్తున్నాడా అన్న ఆశ్చర్యంలో తల మునకలైపోతారు. సిద్ధంగా ఉండండి. ఆ దేవుడు ఎవరో మరి. కర్కాటక రాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అది మాత్రమే చేస్తారు. ఎవరికి లొంగరు, ఎవరికి వంగరు, కష్టపడి పని చేస్తారు. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం యొక్క 4వ పాదం, పుష్యమి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాలు కర్కాటక రాశి వ్యక్తుల వ్యక్తిత్వాలను, జీవన మార్గాలను ప్రభావితం చేస్తాయి. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం అంటే ఉండమంటే కూడా ఉండరు. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ 5 రోజుల్లో కాలం అనేది బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అంటే ఇది వరకు కూడా చూడని డబ్బును చూస్తారు. వారి ఊహకు కూడా అందని విధంగా డబ్బు అన్నది వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఎన్నో శుభవార్తలను కూడా వీరు వినబోతున్నారు. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా వదిలిపోతుంది. ముఖ్యంగా అప్పుల బాధ నుండి బయటపడబోతున్నారు. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అప్పుల బాధ నుండి విముక్తి లభించబోతోంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలైపోయాయి. ఇక ఎలా ఉంటుంది మీ లైఫ్ అంటే, దసరా ముందు ఒకలా, దసరా తర్వాత ఇంకొకలా అన్నట్టు ఉంటుంది మీ లైఫ్. అయితే మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. మీరు కోరుకున్నట్టు మీ జీవితం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. వారి పనుల వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే వారి కళ అన్నది నెరవేరబోతోంది. వారు కోరుకున్న జాబు, వారు కోరిన కంపెనీలో, వారు కోరుకున్న సీట్లో వాళ్ళైతే కూర్చోబోతున్నారు. కర్కాటక రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో ఆలోచించి చేస్తారు. వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తే ఉంటుంది. ఈ 5 రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి. ఈ 5 రోజులు విష్ణుదేవుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు. దానివల్ల మీకు అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. ఇంటిని ఒకటేనా అంటే ఇంటిని ఒకటే కాదు, మీ ఇంటిని, మీ మనసుని, మీ ఒంటిని, ముఖ్యంగా మీ మాటని, ఆలోచనని శుభ్రంగా ఉంచుకోండి.
వచ్చిన విష్ణుమూర్తి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉండిపోతాడు. అయితే ఇక్కడ ఈ ఆదివారం పసుపు నీళ్లతో ఇల్లు తుడిచి విష్ణుదేవుడికి పూజ చేసుకోండి. విష్ణుదేవునికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి. దానివల్ల విష్ణుదేవుడి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. ఇక మీ జీవితంలో మీకు తిరుగుండదు. మీకు వచ్చే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరమూ కూడా కాదు. మీ పేదరికం మొత్తం తొలగిపోతుంది. రాబోయే రోజుల్లో ధన లాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఆదివారం విష్ణుదేవునికి తప్పకుండా పూజ చేయండి. కర్కాటక రాశి వారు విష్ణుదేవుని అంశతో పుట్టినవారు. వీరికి ఎప్పుడూ కూడా ఆ దేవుడు తోడుగానే ఉన్నాడు. ఒక కన్నుతో వీరిని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. వీరి జీవితంలో జరిగే ఒక ప్రతి చర్యను కూడా చూస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు మీ ఇంటి చుట్టూ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఎన్నో అడ్డంకులను దూరం చేశాడు. కర్కాటక రాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి భయపడరు. వీళ్ళ కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి ఉంటుంది. వీరిని ఎవరు కూడా ఏమీ చేయలేరు. వీరిని మోసం చేసిన వారికే మోసం జరుగుతుంది. వీరి వెంట విష్ణుదేవుడు ఎప్పుడూ కూడా ఉంటాడు, ఒక రక్షణ వలయంలా. కర్కాటక రాశి వారికి 5 రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. జీవితంలో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. అనుకున్న పనులన్నీ చకచక జరిగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. దూరమైన బంధువులంతా కూడా ఇప్పుడు ఈ సమయంలో దగ్గరవుతారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం అనేది జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే అవసరమే. కర్కాటక రాశి వారు ఈ 5 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అంటే ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి మీ ఇంటికి వస్తున్నారు. ఆయన ఒక్కరే మీ ఇంట్లో చాలా రోజులు ఉండాలంటే ఉండరు. ఆయనకు తోడుగా అమ్మ ఉంది అనుకోండి, శ్రీ మహాలక్ష్మి అమ్మ. ఇద్దరూ కూడా చట్టాపట్టాలు వేసుకుని మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతారు. మీ ఇంట్లో సిరుల పంట కురిపిస్తారు, ధనవర్షం కురిపిస్తారు. కాబట్టి ఎలాగో విష్ణుమూర్తి మీ ఇంట్లో తిరుగుతున్నాడు కాబట్టి, మీ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు కాబట్టి, ఇలా తులసి చెట్టు దగ్గర పూజ చేసి లక్ష్మీ అమ్మను ఆహ్వానించండి. ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు. ఇద్దరికి పూజలు చేస్తే ఇంకా మీ జీవితంలో దేనికి కూడా లోటు అన్నది లేకుండా పోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మిస్ చేసుకోకండి, వదులుకోకండి. మళ్ళీ కూడా ఎలాంటి అవకాశం, అదృష్టం రమ్మన్నా కూడా రాదు. మనిషి జీవితంలో ఒక్కసారి అదృష్టం అన్నది తలుపు తడుతుందండి. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. ఆ క్షణం మనము గనుక నిర్లక్ష్యంతో లేకుండా ఎరుకతో ఉండి, హెచ్చరికతో ఉండి వెళ్ళి తలుపును తీసిన వాడే అదృష్టవంతుడు, తెలివైన వాడు కూడా. అదే దురదృష్టం అనుకోండి, మీరు తలుపు తీసేదాకా వదలకుండా తలుపు బాదుతూనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి తలుపు తట్టే అదృష్టాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. కర్కాటక రాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో 5 మంది పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వారు ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బయట వారితో ఆచితూచి మాట్లాడండి. మీ సీక్రెట్ విషయాలు అస్సలు చెప్పకండి. వారెంత మంచివారైనా సరే మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేని వారు చాలా మంది ఉన్నారు. పైకి నవ్వుతూ మంచిగా మాట్లాడుతున్న లోపల అంటే ఓర్వలేని తనం ఉంటుంది. కుతంత్రాలు ఎక్కువగా పెంచుకొని ఉంటారు. కాబట్టి అవకాశం కోసం చూస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని మీరు అస్సలు ఇవ్వకండి. మీ చేతులతో తీసుకెళ్లి వాళ్ళ చేతికి అప్పగించకండి. జాగ్రత్త. ముఖ్యంగా SK అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరితో కాదు, కొందరితో. వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి.
దానివల్ల మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు. నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి, దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 3, 7, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. చూశారు కదా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందో, ఏం జరగబోతోందో, అసలు అదృష్టం ఏ రూపంలో రాబోతోందో తెలుసుకున్నారు కదా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.